సార్ ఈ 5 నెలల కూటమి పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ప్రస్తుతానికైతే మిడిల్గానే కనబడుతుందండి. పరిస్థితులు చక్కదిద్దే వరకు ఇట్లాగే ఉంటుంది అనుకుంటున్నాము. అది మరి స్థిరపడాలి కదా. ఇప్పుడు ఆ పాత పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని రావాలంటే కొద్దిగా ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం రాష్ట్రం. ఏదన్నా కానీ అభివృద్ధి పథం కొద్దిగా వెనక్కి వెళ్ళింది కాబట్టి దాన్ని సరిదిద్దుకొని వచ్చేటప్పుడు టైం పట్టిద్ది అనుకుంటున్నాము. ఏమైనా పరిశ్రమలు రావాలా, చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రావాలంటే కొద్దిగా ఐటీ కంపెనీలు రావాలి కదండి. అది ఇవన్నీ వచ్చే వరకు కూడా కొద్దిగా వెయిటింగ్ చేయాల్సింది. నేను అనుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టిద్ది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అనుభవశాలి కాబట్టి మరి ఆయన అయితే చక్కదిద్దగలరని ఆశిస్తున్నాను. పథకాల విషయంలో పథకాలు అనేది ఏముందండి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది, ఈ గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది. పథకాల కంటే ముందు కావాల్సింది ఏంటంటే భవిష్యత్తు కావాలా. అది బతకడానికి రహదారి కావాలి మనకి. అది దాన్ని అభివృద్ధి చేసేదే కావాలి. కొద్దిగా ఈయన అనుభవశీలు కాబట్టి అనుకుంటున్నాం. మరి వచ్చే 5 నెలలు అవుతుంది, పథకాలు ఏమి అమలు చేయట్లేదు. గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు కూడా ఎవరికి రావట్లేదు అంటారు. అవి వచ్చినాయండి, మాకైతే వచ్చింది. నాకు తెలిసి కూడా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి. ఇంకా పథకాలు అంటే ఇప్పుడు మరీ కూర్చొని తినే పథకాలు అంటే అవి ఇచ్చిన ఉపయోగం లేదు కదా. ముందేంటంటే బతకడానికి దారి అనేది కావాలా. ఇసుక విధానం కానీ ఇవన్నీ కొద్దిగా వాళ్ళు అనుకున్న రీతిలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అమలు చేస్తే పని చేసుకున్నవాడికి రోజు పని ఉంటుంది. పని ఉంటేనే కదండి, నలుగురు పని చేస్తేనే కదా. అది నలుగురిలో ఒకడు పని చేసి ముగ్గురు కూర్చొని తినాలంటే అది కష్టమైన పనేగా. అదే మా వైసీపీ ప్రభుత్వం కనుక వస్తే కనుక అన్ని పథకాలు అమలు చేసేవాళ్ళమే అని చెప్పేసి వైసీపీ అంటున్నాం. పథకాలు ఇచ్చారు కరెక్టేనండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలు ఉన్నాయండి. ఓ పథకం ఇస్తారు, ఆ పథకం ఇచ్చారనుకోండి, ఓ 10,000 ఏదో పథకం కింద ఇచ్చారనుకోండి, పిల్లల చదువులకి ఇచ్చింది వేరే వగేరే ఇచ్చినవి ఒకరోజు తీసుకొని ఆ పథకం తీసుకున్న 10 రోజులు ఖాళీగా తిరిగితే సరిపోతుందా? ఇప్పుడు అట్టాగే కదా ఈ 5 ఏళ్ళు వెనకబడింది. మనం ఒక చదువులకు ఒకటో వచ్చిన రియంబర్స్ కానీ ఏమన్నా కానీ అదొకటి ఉపయోగపడినాయేమో, కానీ మిగతా విషయాలన్నీ కూడా వెనకబడినట్టేనండి నేనైతే అనుకుంటున్నాను. నాకు వచ్చినాయండి. మా అమ్మాయి బీటెక్ చేసింది, బీటెక్ ఫుల్ రియంబర్స్ చేశారు. ఒక మంచి కరోనా టైంలో నాకు ఆ గవర్నమెంట్లో కూడా పిల్లలకు బాగానే ఉపయోగపడినాయి. కాకపోతే ఏంటంటే పథకాల కంటే ముందు అభివృద్ధి ప్రదం అనేది కావాలి కదా. 5 ఏళ్ళు ఇప్పుడు రాజధానులు అన్నారు, ఇప్పుడు ఉన్న రాజధాని తీసేశారు. 3 రాజధానులు ఏమన్నా అమలుపరిచారా? దాన్ని వెనక పెట్టారు, దీన్ని వెనక పెట్టారు. ఆర్థికంగా అభివృద్ధి చెందింది ఏముంది చెప్పండి? అసలే క్యాపిటల్ లేదు మనకి. అవునండి, క్యాపిటల్ లేదు. అంతకుముందు 5 ఏళ్ళు లేదు, ఈయన వచ్చి చేసింది లేదు. ఒకటి డిక్లేర్ అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మిగతా 3 డిక్లేర్ చేసింది అని ఎట్లన్నా ఒకటన్నా మన కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా? 10 ఏళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేని గవర్నమెంట్ మన ఏపీఏనండి ఇండియాలో. ఛత్తీస్గఢ్ ఎంత అండి? ఇవాళ ఛత్తీస్గఢ్ కంటే వెనకబడి ఉన్నట్టే మనది. అవునండి, అది ఇంతేనా. రాజధాని కనుక మనకైతే కనుక ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలా ఉండేది అంటారు? ముందు మనకు ఒక గుడ్ విల్ ఉందనుకోండి, కేర్ ఆఫ్ అడ్రస్ ఉందనుకోండి, వచ్చేవాడు అడ్రస్ ఎత్తుక్కోకుండా తిన్నగా వస్తాడు కదా మన దగ్గరికి. మనం ఎక్కడున్నామో తెలియకుండా ఎవరో వచ్చేసి పలానా వాడు ఎక్కడ అని అడుగుకున్న పరిస్థితి ఉంటే అది కాగా ఇది కాదుగా. ఒకడు వస్తే 10 మంది వస్తారు అంతే నేను అనుకోవడం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ 2వ రోజు. దీనికి వైసీపీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీరేమంటారు? అది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ప్రతిపక్ష నాయకుడిగా నీకు సంఖ్యాబలం లేదు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టలేదు అనుకుంటే సరిపోతుందా? కనీసం సభ్యుడిగానే మాట్లాడుకునే అర్హత ఉంది కదా నీకు. నిలదీసే హక్కు ఉంది కదా. మీరు నిలదీస్తేనే కదా మళ్ళీ మేము నిన్ను గట్టి నాయకుడిగా అనుకునేది. అధికారం ఉంటేనే నువ్వు మాట్లాడతాను, నేను చేస్తానంటే అది ఎట్ట అది. గతంలో నీకు ఆ విధంగానే వేసింది ఓట్లు, నువ్వేమన్నా చేయగలుగుతావు అని. అది వాస్తవంగా అయితే పథకాలు ఇచ్చారులేండి, ఆయన కూడా ఇచ్చారు, ఇవ్వలేదని అంటలే. ఇచ్చిన పథకాలకి ఉపయోగం లేకుండా అయిపోయింది కదా. మైనస్ ఏంటంటే మనకి రాజధానిలో మైనస్ అనుకుంటున్నాను నేను. అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే వీళ్ళు ఇవ్వట్లేదు, స్పీకర్కి మేము లేఖ రాసామంటున్నారు కదా. రాజ్యాంగబద్ధంగా జరిగేది కదండి, వీళ్ళు ఇచ్చేది ఏముంది? ఇప్పుడు సీఎం అన్నా కానీ ప్రతిపక్షం అన్నా కానీ రాజ్యాంగబద్ధంగా జరిగేదే కదా. అది ప్రోటోకాల్ ప్రకారం ఎట్లా ఉంటుందో అట్లా జరిగింది అంతే. ఆయన చేతిలో ఏం లేదు కదా, సీఎంకి లేదు, అది స్పీకర్ చేతిలో ఉంటుంది అది అంతే కదా. మేము ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా కానీ మాకు మైక్ ఇచ్చినా కానీ కట్ చేస్తారు, ఉపయోగం ఏముంటుంది అంటూ కూడా లిమిట్స్ అనుకుంటాయి కదండి.
అసెంబ్లీ లిమిట్స్ అనేవి ఉంటాయి కదా. అది అది మీకు నేను చెప్పిన ఇప్పుడు మేము చెప్పినా కరెక్ట్ కాదు. మీరు అడిగే క్వశ్చన్ కూడా మనం చెప్పడానికి కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేము. అది అసెంబ్లీ లిమిట్ అది, అంతే. అంటే మేము కనుక లోపలికి వస్తే అన్ని వీళ్ళు ఇచ్చిన పథకాల మీద నిలదీస్తామని మాకు అవకాశం ఇవ్వట్లేదు. అక్కడే చేయక్కర్లేదండి, వాళ్ళు ఎక్కడే చేయక్కర్లేదు. వైసీపీ సెకండరీ నాయకత్వం ఉంది, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం. వాళ్ళన్నా కానీ రోడ్డెక్కి జరిగిన వాటి గురించి అయినా ఎక్కచ్చు కదా. ఒక అసెంబ్లీ వేదిక కాదు కదా. అసెంబ్లీలో 11 మందే ఉన్నారు. ఆ 11 మంది అక్కడే గొంతెత్తండి ఇచ్చిన టైంలోనే. ఇప్పుడు అరగంట మాట్లాడి 10 నిమిషాల్లో మాట్లాడచ్చు కదా క్లుప్తంగా, అంతే. అంటే మాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తామా? ప్రభుత్వం ఉండదండి. ఇప్పుడు ఇండిపెండెంట్ సభ్యుడు ఒక్కడైనా కానీ ఆయనకన్నా మాట్లాడే అవకాశం ఇస్తారు ఏదో ప్రశ్న దీని మీద. మరి దాన్ని బట్టి ఉంటుంది. గతంలో ఆయన సీఎంగా చేశాడు కదా, దాని రూల్స్ తెలుసు కదా ఆయనకి. ఇప్పుడు ఆయన సీఎంగా 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా చేసినాడు ఆయన కదా, ఆయనకి తెలుసు కదా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశారు. అది చిన్న వయసులో అయినా ఆయన సుదీర్ఘ రాజకీయం అనుకున్న వేత్తే.